కీర్తనలు 45వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకునము. 4. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలందరూ నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడే నీ చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసన, అగరు వాసన, లవంగిపట్ట వాసనే. దంతములతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. కీర్తనకు హెడ్డింగ్ కనుక చూస్తే, శోషనీయులను రాగము మీద పాడదగినది అని రాయబడింది. తర్వాత ఎవరు రచించారు అంటే, కోరాహు కుమారుడు రచించిన దేవధ్యానము. దేనిని గురించి అంటే ప్రేమను గూర్చిన గీతము అని రాశారు. ఈ శోషానీయులు అనేటువంటి రాగం మీద పాడదగినది. ఈ శోషానీయులు అనే మాటకు అర్థం ఏంటంటే, పరమగీతం 2వ అధ్యాయం అది వల్లి పద్మము అనేటువంటి మాట వాడబడింది. బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ రాజు యొక్క ప్రియురాలు స్త్రీలందరిలో కూడా ఒక వల్లి పద్మము కనబడుతున్నట్లుగా వర్ణించబడినటువంటి ఆ వల్లి అనేటువంటి మాట ఈ శోషానీయులు అనేటువంటి మాటకి అవి దగ్గరగా ఉన్న సంబంధం కలిగినటువంటి మాటలు. తర్వాత అటువంటి వల్లి పద్మములు అనేటువంటి వాటి యొక్క ముద్ర కలిగినటువంటి ఒక సంగీతాన్ని వినిపించే ఒక వాయిద్యాన్ని 6 తీగలు కలిగినటువంటి ఒక సంగీతాన్ని పాడటానికి ఉపయోగించేటువంటి ఒక వస్తువు. దాని మీద పాడదగినదేనంటే 6 తీగలు కలిగినటువంటి ఒక సంగీతాన్ని అందించేటువంటి ఒక వస్తువు మీద ఈ వల్లి పద్మములు చెక్కబడి ఉన్నటువంటి దానితోటి ఈ పాట పాడదగినది అని చెప్తున్నాడు. అంటే అది శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైన దానికి గుర్తు అని అర్థం. తర్వాత ఒక ప్రేమను గురించిన గీతం. అది మనం చూసినప్పుడు ఇక్కడ మొదటి మనం చదివినటువంటి 8 వచనాలలో రాజును గురించి వ్రాయబడినది. తరువాత ఒక స్త్రీని గురించి, ఆవిడతో పాటుగా ఉన్నటువంటి ఆమె చెలికత్తెలను గురించి వ్రాయబడినది. తర్వాత ఈ వచనాలన్నిటిలో కూడా ఒక రకంగా చూడాలంటే, మరి రాజును ప్రేమించిన, రాజుకి భార్యగా ఎన్నిక చేయబడినటువంటి వారు రాజును గురించి పాడుతున్నటువంటి ప్రేమ గీతంగా కూడా మనం చూడవచ్చు. తర్వాత 2వ భాగంలో రాణిని గురించి వర్ణిస్తూ రాయబడినటువంటి పాటగా కూడా చివరి భాగంలో మనం చూడవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను గురించి, వాళ్ళిద్దరిని గురించినటువంటి అలంకరణ లేక ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని గురించి మాట్లాడబడినటువంటి లేకపోతే రాయబడినటువంటి ప్రేమ గీతానికి గుర్తుగా ఇది ఉంది. తర్వాత మొదట వ్రాయబడినటువంటి 8 వచనాలు మనం చూస్తుండగా అవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి. కనుక ఈ కీర్తన అది మనం మొట్టమొదటిలో ఈ కీర్తనలో భాగం మొదలుపెట్టినప్పుడు కొన్ని కీర్తనలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడినవి గాను ఆయనకు సంబంధించి వ్రాయబడినటువంటి కీర్తనలుగా మనం గమనించుతాం. వాటిలో ఇది ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడినటువంటి కీర్తన.
ఆ కీర్తనలో మనం చదివినటువంటి 8 వచనాల్లో కూడా ప్రభువుని గురించి, ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి, ప్రభావాన్ని గురించి, రెండింటిని గురించి వ్రాయబడింది. మొదటి కొన్ని వచనాలలో వ్రాయబడినటువంటి ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సౌందర్యం, తర్వాత చివరి వచనాలలో ఆయన యొక్క పరాక్రమాన్ని గురించి వర్ణించుతూ రాయబడినటువంటిది. ఇంకా మిగిలినటువంటి చివరి 2 వచనాల్లో అంటే 6, 7, 8 వచనాల్లో ఆయన యొక్క ప్రభావాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలు. మనం ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకటో వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ఈ దివ్యమైన మాట అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పవిత్రమైన లేక ఆత్మ సంబంధమైన సంగతితో అని నా మాటకి అర్థం. అది హెబ్రీ భాషలో, అది తెలుగులో దివ్యమైన అనేటువంటి మాట రాయబడినది. దివ్యమైనది అనే మాటకి అర్థం లోకంలో మనం చూస్తున్నటువంటి అనేక విషయాలతో పోల్చదగినది కాదని, పరిశుద్ధమైనదని, అది ఆ పరిశుద్ధమైనది కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధతకు సంబంధించిన విషయమైనటువంటిది. తర్వాత నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ఉప్పొంగుట అనేటువంటి మాట లేవీకాండం 2వ అధ్యాయం 4, 5 వచనాలు. ఇది ఎవరైనా సరే నైవేద్యాన్ని దేవునికి అర్పించటానికి చేయవలసినటువంటి విధి నిర్వహణలోని భాగంగా ఈ వచనం ఉన్నది. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనదియునైన గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచినదియు పొంగనదియునైన పూరీలే కానీ కావలను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినదియు పొంగనదియునైన గోధుమ పిండిదై ఉండవలను. అది పెనం మీద కాల్చినప్పుడు నూనె కలిసినది పొంగనది అయి ఉండవలను. నూనె కలిపి కాలుస్తున్నప్పుడు ఏదైతే వేడైన నూనెలో ఇది కాలుతుందో ఆ వేడైన నూనె కాలుతున్నటువంటి మాటకు అర్థం, ఆ ఉప్పొంగుట అనేటువంటి మాటకు అర్థం కూడా రెండు ఒకటే. అదే మళ్ళా లేవీకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తాం. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పెనమ మీదనే కానీ కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటిలో అహరోను సంతతి వారు సమముగా పంచుకోవాలి. అంటే అది బాయిలింగ్ అంటే ఉడుకుతున్నట్లుగా లేక కాల్చబడుతున్నట్లుగా నూనెలో చేయబడుతున్నప్పుడు ఎటువంటి విధంగా ఉంటున్నదో అటువంటి విధంగా ఈ రాజును గురించి, అతని యొక్క పరాక్రమాన్ని సౌందర్యాన్ని వర్ణించటానికి నా హృదయంలో అటువంటి నింపుదలతోటి ఉప్పొంగుతోటి పొంగి పొరలుచున్నది. అందువల్ల నేను రాయబోతున్నాను దీని విషయాలని చెప్తున్నాడు అతను, ఈ కీర్తనకర్త. అంటే ఎవరి హృదయాలలో ఆ ప్రభువును గురించినటువంటి ఆలాపన, తర్వాత ఆయనను గురించి నిజమైనటువంటి అనుభవాన్ని కలిగి చక్కగా గుర్తించగలుగుతారో, ఈ కీర్తనకర్త యొక్క హృదయం ఎలా ఉంటుందో, ఎవరైతే ఇప్పుడు ఆయనను ఆ విధంగా ప్రేమించి ఆయన గురించిన తలంపులతో నివసిస్తూ ఆయనతోటి అటువంటి సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తారో వాళ్ళందరి హృదయాలలో కూడా దేవుడు అదేవిధంగా తన యొక్క ప్రభువును గురించినటువంటి విషయాలు ఆ విధంగా నింపి ఉంచుతాడు. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉన్నది. అది ఎవరి చేత, ఎవరు అతని యొక్క హస్తాన్ని పట్టుకొని రాసే విధంగా చేయగలడంటే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు అతని యొక్క జీవితంలో ఆత్మ యొక్క ప్రేరేపణ చేత ఆ విధంగా మసలుతున్నటువంటి విధంగా అతని హృదయంలో నింపబడి పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి అతడు రాయబోతున్నాను అని చెప్తున్నాడు. అది ఆ మాటకి అంతటికి అర్థం. తర్వాత 2వ వచనంలో, నరుల కంటే నీవు అతి సుందరుడవైనావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ రాజును గురించి ఈ విషయాలు చెప్పినాడు. ఒకటి, నరులందరికంటే నీవు అతి సుందరుడవైనావు, నీ పెదవుల మీద దయారసము పోయబడినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినట్లుగా ఈ కీర్తనలో మనం చదివిన ఈ వాక్య భాగంలో, నీవు నరులందరికంటే సుందరుడవైనావు. అది మొట్టమొదట్లో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుని యొక్క పోలికలోను ఆయన సారూప్యంలో సృష్టించాడు. కానీ అతనిలో ఏదైతే దేవుని యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి జీవం వృక్ష ఫలం తినలేదు కాబట్టి
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలె అతడు లేడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతడు ఆదాముని గురించి ఏమి రాయబడినదంటే అతడు జీవించు ప్రాణి ఆయన అని రాయబడింది. 1 కొరింథీ 15:45 అదేవిధంగా ప్రభువుని గురించి ఏమి రాయబడిందంటే అతడు జీవింప చేయు ఆత్మ అని రాయబడినది. అంటే మొట్టమొదటి నుంచే అటువంటి తేడా ఉన్నది, వ్యత్యాసం ఉన్నది. మన ప్రభువు అందుకని ఆయన నరులందరికంటే అతి సుందరుడు. ఆత్మ, దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆత్మ స్వరూపంలో ఆత్మ ద్వారా జన్మించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక మంది మనుషులతో కూడా మనం చూసుకున్నప్పుడు ఏ విధంగా మనుషుడు ఈ భూమి మీద తండ్రి అయినటువంటి దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన గుణాలను ప్రకటిస్తూ జీవించాలని కోరి ఉన్నాడో ఏ మనుషుని ద్వారానూ అది నెరవేర్చబడలేదు. కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అందువల్ల ఆయన నరులందరికంటే అతి సుందరుడు అని వ్రాయబడినది. అది అంతరంగ స్వభావంలో ఆయనకున్నటువంటి సౌందర్యాన్ని గురించి వ్రాయబడింది. ఎందుకనగా ఆయన మరి ఆత్మలో ద్వారా జన్మించి పాపం చేయనివాడుగా ఉండి పాపం లేనివాడుగా ఉండి మరి దేవుడు కోరినటువంటి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన నరులందరికంటే కూడా అతి సుందరుడిగా వర్ణించబడ్డాడు. తరువాత నీ పెదవుల మీద దయారసము పోయబడినది. అటువంటి సౌందర్యం అంతరంగంలో కలిగి ఉండట చేత మరి ఆత్మలో దేవుడు ఆత్మయ్య అన్నాడు కనుక ఆయన ఆత్మ సంబంధమైనటువంటి గుణములు మనందరికీ కూడా తెలియపరచబడిన వాడుగా ఉండి ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మనందరం కూడా తెలుసుకునే విధంగా ఆయన ఈ లోకంలో ఉండగా జీవించాడు. చూడండి కొన్ని వచనాలు. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పెదవుల మీద దయారసము పోయబడి ఉండగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మోషే దేవునితోటి 40 దినాలు ఉండి దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ పలకల మీద వ్రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకుని దిగి వచ్చాడు. దాంట్లో ఏం చెప్పబడింది? దేవుని పక్షంగా మనిషి ఈ విధంగా చేసినట్లయితే మనిషి జీవించుతాడు అని రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఆయన కృపను సత్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆ కృప ఏంటి? మనిషి తనంతట తానుగా దేవుడు కోరిన విధంగా జీవించలేడు కాబట్టి తను పడిపోయినటువంటి స్వభావం నుంచి విడుదల కలుగజేసి దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి మార్గాన్ని తెరిచినటువంటిది కృపా మార్గం. సో ఇప్పుడేం చెప్తున్నాడు? మనిషి ఆ విధంగా చేయటం ద్వారా జీవిస్తాడనేటువంటిది మోషే తీసుకొచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కృపలో ఏం చెప్తున్నాడంటే మీరు ఆయన యందు విశ్వసించడం ద్వారా మీరు ఏ విధంగా జీవించాలో దానికి కావలసిన బలాన్ని, శక్తిని మీ పాపాల పరిహారం నిమిత్తమై ఆయన బలిని చేయటం ద్వారా మీరు ఆ విధంగా జీవించగలగటానికి కావలసిన నూతన మార్గం అనేటువంటి దానిని ఆయన కృప ద్వారా తెరవబోతున్నాడు అనేటువంటిది యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట. అలా చేయబడిన తర్వాత చూడండి లూకా సువార్త 4:22 అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా. ఎందుకంటే అంతకు మునుపు రాయబడినటువంటి ఆ 18వ నుంచి 21వ వరకు ఆయన చెప్పబడిన మాటలు ఎలా ఉన్నాయంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడగా ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటుండగా. దాని తర్వాత యోహాను సువార్త 7:46 ఆ బంట్రావుతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడనూ ఎన్నడూ మాటలాడలేదంట. పరిసయ్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టి తీసుకురమని పంపించేవాడినగా ఆ బంట్రావుతులు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు విని తిరిగి వెళ్ళి మళ్ళీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పారు.
ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాటలాడలేదండి. కనుక ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉండగా, మనం ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో అందరూ కూడా ఆమెను రాళ్ళు రువ్వి చంపాలని చూశారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను నీకు శిక్ష విధింపును, కానీ ఇక నువ్వు పాపం చేయకు అని చెప్పాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఆవిడ చనిపోవాల్సింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన దయ చొప్పున పాపులైనటువంటి వారితో వ్యవహరించడం అనేటువంటిది అప్పుడు. ఇప్పుడు మనందరితోటి ఎవరెవరైతే పాపంలో ఉండి పాపంలో జన్మించి జీవిస్తున్నటువంటి మనందరిలో కూడా ఆయన యొక్క దయారసమైనటువంటి మాటల చేత మనకు విడుదల కలుగజేసి మనందరం కూడా రక్షణ పొందగలిగేటట్లుగా ఆయన మార్గాన్ని మన కొరకై నూతనంగా తెరిచాడు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఈ లోకంలోనికి ఆ విధంగా ఆయన వచ్చి ఆ విధంగా జీవించటం ద్వారా మనందరము ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా లేక జరిగించిన పరిచర్య ద్వారా మనం అందరం కూడా దేవుని దగ్గరికి రాబడగలిగేటువంటి మార్గాన్ని ఆయన తెరిచి ఉండగా దేవుడు ఆయనను ఆశీర్వదించుతున్నాడు. మరి ఆయన గనక వచ్చి మన పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడకుండా ఉన్నట్లయితే, మరి దేవుడి యొక్క మార్గం నుంచి తప్పిపోయినటువంటి సృష్టి కానీ, సృష్టిలో ఒక భాగంగా ఉన్నటువంటి మనుషుడు కానీ దేవునితో సమాధానపరచబడగలగటానికి మార్గం తెరవబడి ఉండేది కాదు. ఆయన వచ్చి ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా దేవుని సింహాసనం నుంచి మన అందరి వద్దకు తీసుకొచ్చినటువంటి కృపా సందేశం ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడ్డాం. కనుక దేవుడు ఆయనను నిత్యము ఆశీర్వాదకారకుడిగా చేసినాడు. 3వ వచనం, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము. ఇక్కడ మనం చూస్తే నీ సూర్యుడా నీ కత్తిని నీ మొలను కట్టుకొనము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము అని రాయబడింది. ఈ కత్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోయేటప్పుడు అది వాడబడేటువంటిదిగా కూడా చూడవచ్చు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన వాక్యమైనటువంటి ఖడ్గం చేత మన అందరితో కూడా ఆయన వ్యవహరించి పాపులమైనటువంటి మన అందరితో కూడా ఆ వాక్యము దాని ద్వారా మన హృదయాలను పగలగొట్టి మరి కఠినంగానూ దూరంగానూ ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయనకు దగ్గరగా చేర్చుకునడానికి వాడబడినటువంటి ఖడ్గంగా కూడా మనం దాన్ని చూడవచ్చు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా పాపులకు తన యొక్క దయ కృపా వర్తమానాన్ని మన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనని ఒప్పింపజేసి మన హృదయాలను కదిలించి శత్రువులుగా ఉన్నటువంటి మనలను మరి పాపులుగా ఉండి ఆయనకు దూరస్తులుగా ఉన్న మనలందరినీ కూడా ఆయన ఖడ్గం అనేటువంటి వాక్యము ద్వారా మనలను అందరినీ కూడా విడుదల కలుగు చేసి ఆయనను అంగీకరించగలిగేటట్లుగా చేసిన దానికి గుర్తుగా ఉంది. తర్వాత రెండవసారి ఆయన వచ్చినప్పుడు మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. అప్పుడు జరిగేటువంటి యుద్ధంలో అపవాదిని అతనితో పాటుగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న అనేక మంది రాజుల సమూహ సైన్యాన్ని వాళ్ళందరినీ కూడా ఓడించి తన యొక్క రాజ్యాన్ని 1000 సంవత్సరాలు ఇక్కడ ఏలటానికి స్థిరపరిచేటువంటి దానికి కూడా గుర్తుగా ఉంది. కనుక మన ప్రభు ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ఒకసారి రక్షించబడిన తర్వాత మాత్రమే కాకుండా మరి 2 అంచెల పదును కలిగిన వాడిగల ఖడ్గము అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోను, తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలోను చెప్పబడినట్లుగా మనందరం కూడా ఆ ఖడ్గం ద్వారా మరి ఒప్పించబడి ఇప్పుడు దినదినము కత్తిరించబడుతూ ప్రభువుకు మరింత దాసులుగా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని చూడగలగటానికి పనికొచ్చేటువంటి బిడ్డలంగా ఆ ఖడ్గాన్ని వాడి మనలో పనికిరాని ప్రతిదాన్ని కూడా ఆయన కత్తిరించుతూ అంత మాత్రమే కాకుండా మనం కూడా చక్కగా ఆయనకు సమీపంగా రాగలిగి మరి ఆయన కోరుతున్న విధంగా జీవించగలగటానికి ఆ వాక్యం ద్వారా పరిశుద్ధీకరిస్తూ మనం అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు వాళ్ళని గురించి చెప్తున్నాడు. మరి ఈ వాక్యము మీకు పరిశుద్ధులందరిలో కూడా స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఇవ్వబడినదని.
ఆ విధంగా ఆ వాక్యం ద్వారా దేవుడు మనందరిలో కూడా మరి ఎంతో కఠినంగా ఉన్న మన హృదయాలను, రాతి వలె ఉన్నటువంటి హృదయాలను సుత్తితో అనే వాక్యం ద్వారా పగలగొట్టుచు మనం అందరం కూడా ఆయనకు మరింతగా లోబడి దాసులమై జీవించగలగటానికి ఆయన కృపను చూపిస్తున్నాడు. సో దానిని నీవు మొలను కట్టుకో అని చెప్తున్నాడు. అంటే నువ్వు అది ధరించుకొని బయలుదేరు అని. తర్వాత నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకునము. కనుక మనం ఆయనను చూచినప్పుడల్లా ఆయన యొక్క ప్రభావం ఏదైతే అందరినీ లోబరుచుకనజాలినటువంటి ఆ శక్తిని మనం చూస్తున్నప్పుడల్లా మనము దాసులమై మరి ఆయన ప్రభావాన్ని చూచి చక్కగా ఆయనను మనం కొనియాడి ఘనపరచగలిగే విధంగా మన జీవితంలో ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. మనం అది గమనించి మనం ఆయన యొక్క ప్రభావాన్ని మనము ఎంతగా ఆయనను చూడగలుగుతామో సరైన విధంగా అంతగా ఆయన యొక్క ప్రభావాన్ని, అంటే ప్రతిదాని మీద జయం పొందినటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని ఆ వాక్యము మనలో పనిచేయటం ద్వారా చూడగలిగి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆయన ప్రభావాన్ని మనం గుర్తించి ఆయనను కొనియాడగలుగుతాం. ఆ కీర్తనకర్త ఆ విధంగా చూస్తున్నాడు. కనుక మనం కూడా ఆ వాక్యం అనేటువంటి దాని ద్వారా కత్తిరించబడి ఆయన ప్రభావం మనలో పనికిరాని మొండి ఎదురు తిరిగే స్వభావం ఏ విధంగా శుద్ధీకరించబడుతున్నదో ఎరిగిన వారమై ఆ ప్రభావాన్ని బట్టి మనం కూడా ఆయనను కీర్తించవచ్చు. ఈరోజు మనం ఇంతటితోటి ఇక్కడ ఆపుదాం. మిగిలిన వచనాలు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ దినమంతట్లో కూడా మాకు తోడుగా ఉండి మేము చూస్తున్నటువంటి మీ కుమారుడు మాకు రాజు, రాబోతున్నటువంటి దినాలలో రాజుగా ఆకాశంలోనూ పరలోకములోనూ భూమి మీదను ప్రతిష్ఠించబడుతున్నటువంటి ఆయన గురించిన మహిమను గురించి మేము చదువుతుండగా దాని యొక్క సంపూర్ణమైన వివరణలోనికి మేము రాగలిగేటట్లుగా మా హృదయాలను మీరు సిద్ధపరిచి మేము ఆయన మా హృదయాలలో మా జీవితాలలో ప్రభుత్వం చేయడానికి మేము అవకాశం ఇచ్చి ఆయనకు స్వచ్ఛందంగా లోబడి ఆయన గురించినటువంటి కీర్తనలతో మా హృదయం ఉప్పొంగి మేము ఆయనకు లోబడుతూ జీవించగలిగినటువంటి అనుభవంలోనికి మేము రాగలుగుటకు మా హృదయాలను సిద్ధపరచమని, ఈ వ్రాయబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి విలువైన సంగతులు గ్రహించి అన్వయించుకొని జీవించగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.